తమ్ముళ్ళు చెల్లెలు వింటున్నారా? ఈ లోకంలో నువ్వు ఏ ప్రేమనైనా చూపించో అది స్వార్థంతో కూడిన ప్రేమ. ఒక అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ మాత్రమే నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమను కూడా నువ్వు అపార్థం చేసుకొని నువ్వు ఒకవేళ వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవ మర్యాదలు గుర్తింపు ఇవ్వకుండా నువ్వు నిష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే అధోగతి పాలైపోతావు, అడ్రస్ లేకుండా పోతావు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీకు ఆరోగ్యం బాగుండాలి. అంటే అర్థం తెలుసా? అమ్మను నాన్నను ప్రేమిస్తే, గౌరవిస్తే, సన్మానిస్తే ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, ఆయుష్ పోసుకుంటావు. ఈ సత్యాన్ని గ్రహిస్తే ఎంత బాగుంటుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నా జీవితం, నా పెళ్ళి, నా ఇష్టం అని చెప్పి నష్టపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆ రోజుల్లో వివాహ వయసు వచ్చినటువంటి అమ్మాయికి కన్న తల్లిదండ్రులు చక్కని సంబంధాన్ని తీసుకొచ్చి ఆ సంబంధాన్ని కుదిర్చినప్పుడు చేసుకోబోయేవాడు తనను నేను సొంతం చేసుకున్నాను అని చెప్పి చేసుకోబోయే భార్య నొసటన 10 వెండి నాణ్యములతో కూడినటువంటి ఒక దండను ధరింపచేసి వెళతాడు. కాబట్టే యేసుక్రీస్తు ఈ ఉపమానంలో ఒక స్త్రీ 10 వెండి నాణ్యములు కలిగి ఉన్న ఎడలా అని చెప్పినప్పుడు ఆనాడు ఉన్నటువంటి యూదులకు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో యేసుక్రీస్తు ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగాడు. వివాహం కోసం సిద్ధపడినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వచ్చిన అబ్బాయి 10 వెండి నాణ్యాలు తన తలన బహుకరించి నేను త్వరలో వచ్చి వివాహం చేసుకోబోతున్నాను అని ఆమెకు ఒక నిబంధన చేసి ఆమెను సొంతం చేసుకొని తను వెళ్ళిపోతున్నాడు. తగిన సమయంలో వచ్చి వివాహం చేసుకుంటాడు. కానీ అప్పటి వరకు ఈ వివాహం చేసుకోబోతున్నటువంటి ఈ అమ్మాయి వ్యక్తిత్వము, ఆమె కలిగి ఉన్న తత్వము 10 వెండి నాణ్యములను భద్రపరచుకోవడం ద్వారా వెల్లడించబడుతుంది అనేది ఆనాడు ఉన్నటువంటి ఒక ఆచారం. కాబట్టి ఇప్పుడు ఆ 10 నాణ్యములు భద్రంగా కాపాడుకున్నట్లయితే తనకు వివాహం జరుగుతుంది. ఆ వివాహం ద్వారా ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ కుటుంబం ద్వారా తనకంటూ ఒక వంశం ఏర్పడుతుంది. అనగా తన భవిష్యత్తు, తన కుటుంబము, పుట్టబోయే బిడ్డలు, ఒక వంశము, ఇదంతా కూడా ఇప్పుడు ఎక్కడుందో తెలుసా మీకు? ఈ 10 వెండి నాణ్యాల మీద ఆధారపడి ఉంది. ఈ వెండి నాణ్యాలు భద్రం చేసుకోవడం ద్వారా చేసుకోబోయే వ్యక్తి వచ్చి తనను చేసుకోవడమే కాకుండా ఈ వెండి నాణ్యాలు తాను ఎంతగా జాగ్రత్త పరుచుకుందో, ఆ వెండి నాణ్యాలు నన్ను చేసుకోబోయే వ్యక్తి ధరింప చేసినటువంటి ఒక బహుమానం, ఒక కానుక అని చెప్పి ఎంత భద్రంగా, ఎంత మురిపంగా, ఎంత శుభ్రంగా ఆ 10 వెండి నాణ్యాలు కాపాడుకుంటుందో అది ఆమెకు కుటుంబ వ్యవస్థ పట్ల, చేసుకోబోయే భర్త పట్ల ఉన్నటువంటి గౌరవ మర్యాదలను తెలియచేస్తుంది. చెప్పాగా, ఆ దండ తెగిపోయినా, ఆ వెండి నాణ్యాలు మురికి పట్టినా, ఒక గొలుసు మీరు వేసుకున్నారనుకోండి, ఆ వేసుకున్న గొలుసు మీకు తెలియకుండానే మీ మెడకున్న చెమట ఏమవుతుంది? ఆ గొలుసులోకి చేరుతుంది. సో దయచేసి గమనించండి, ఆమె కలిగి ఉన్న 12 వెండి నాణ్యాలు తన భవిష్యత్తు భద్రతకు చాలా అవసరం. కాబట్టి అది పోకుండా కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత తనకు చాలా ఉంది. అటువంటి సమయంలో రేపో మాపో వరుడు వచ్చి తనను పెళ్లి చేసుకొని ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోబోతున్నాడు అని తెలిసిన సందర్భంలో జరగకూడనిది జరిగిపోయింది. ఏం జరిగిందయా అంటే 10 వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణ్యము జారి కింద పడిపోయింది. అది తన నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు. ఏదైతే కింద పడిపోయిందో అది ఎక్కడ పడిందట? ఇంట్లోనే పడిపోయింది. ఇప్పుడు తన జీవితంలో ఒక సమస్య వచ్చి పడింది. ఆ సమస్య ఎక్కడొచ్చిందో చెప్పండి? ఇంట్లోనే వచ్చింది. ఆ సమస్య దేనికి ముడిపడి ఉందో చెప్పండి? వివాహానికి ముడిపడి ఉంది, కుటుంబ వ్యవస్థకు ముడిపడి ఉంది, రాబోయే సంతానానికి ముడిపడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవితంలో కుటుంబము అనేది విలువైనది అని మీరు గుర్తిస్తున్నట్లయితే, కుటుంబ వ్యవస్థ విలువైనది అని మీరు అర్థం చేసుకున్నట్లయితే, ఆ విలువైన కుటుంబ వ్యవస్థ విలువలతో కూడి ఉండాలి అని ఆశిస్తున్నట్లయితే,
మరి ఆ విలువైన కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే దాన్ని దేనైనా సరే మీ జీవితంలోనికి రానిచ్చినట్లయితే చాలా నష్టపోతావు, కష్టాలు పాలైపోతావు. ప్రశ్న, ఈరోజు ఈ లోకంలో ఉన్న అన్ని వ్యవస్థల కంటే అతి విలువైన వ్యవస్థ ఏమిటో చెప్పండి. వివాహ వ్యవస్థ అనగా ఈ సృష్టి యావత్తుకు ఆధారము కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థే లేకపోయినట్లయితే ఈరోజు ఈ ప్రపంచం ఇలా ఉండేదే కాదు. కాబట్టి దేవుని సృష్టి అంతటికీ కూడా కేంద్రము కుటుంబము. ఈ కుటుంబాన్ని ఎవరు నిర్లక్ష్యం చేసినా, కుటుంబ వ్యవస్థను ఎవరు నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, తప్పిపోయిన నాణ్యము ద్వారా ఎన్నో విలువైన అద్భుతమైన సత్యాలను ప్రభువా మాకు తెలియచేసినందుకు వందనాలయ్యా. గొర్రె అడవిలో తప్పిపోయింది, కానీ నాణ్యమైతే ఇంట్లోనే తప్పిపోయింది. కొందరు సంఘం బయట తప్పిపోయేవాళ్ళు, కొందరు సంఘం లోపలే ఉండి తప్పిపోయేవాళ్ళు, కొందరు ఇంటి బయట తప్పిపోయేవాళ్ళు, మరి కొందరు ఇంటిలోనే తప్పిపోయేవాళ్ళు. ఆయన ఇంటిలో తప్పిపోయిన ప్రతి భర్తను, భార్యను, ప్రతి తల్లిని, తండ్రిని దర్శించాయా. తప్పిపోయిన కొడుకుని, తప్పిపోయిన కుమార్తెను, పోగొట్టుకున్న ప్రశాంతతను, పోగొట్టుకున్న పరిశుద్ధతను, పోగొట్టుకున్న ప్రార్థన జీవితాన్ని, పోగొట్టుకున్న ఆత్మీయతను, పోగొట్టుకున్న ప్రేమ అనురాగాలను, పోగొట్టుకున్న నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ తిరిగి పొందుకొనలాగున సహాయం చేయ. ఈ లోకంలో అన్నిటికంటే బహుశ్రేష్టమైన కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే దేన్ని కూడా నాయన మా కుటుంబంలో ప్రవేశించడానికి వీలు లేకుండా మా చుట్టూ కంచి వేయండి అయ్యా. రక్షక, మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మా కుటుంబంలో నాయనా నీ యొక్క సన్నిధిని సమృద్ధిగా దయచేయండి అయ్యా. మేము ఏమైతే పోగొట్టుకున్నామో వాటన్నిటిని తిరిగి పొందుకోవడానికి కావలసిన పట్టుదల దయచేయండి. తిరిగి పొందుకునేంత వరకు నాయన మీ బహు జాగ్రత్తగా నీ సన్నిధిలో ప్రాకులాడే కృప దయచేయండి. ఆత్మీయతను పోగొట్టుకున్న, రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్న, పరిశుద్ధతను పోగొట్టుకున్న, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్న, ఉజ్జీవాన్ని పోగొట్టుకున్న, మనస్సాక్షిని పోగొట్టుకున్న, మనస్సును పాడు చేసుకున్న అయ్యా ప్రతి ఒక్కరిని దర్శించాయా. నాయన మా జీవితాల్లో, మా కుటుంబాల్లో దుష్టుడు ఏమాత్రము తన పెత్తనం చెలాయించకుండా, పై చేయి సాధించకుండా ఈ రెక్కల చాటును మమ్మల్ని అందరినీ దాచిపెట్టమని, ఈ సేవను, సంఘములన్నిటినీ కాచి కాపాడమని, ఈ రాకడ వరకు నాయన నిన్నే సేవించే, నిన్నే ప్రకటించే స్వచ్ఛమైన సంఘములుగా మా సంఘములను విస్తరింపచేయమని, మాకున్న ప్రతి అవసరమును తీర్చమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నాలో నీ ప్రాణం నీవేలే నా యేసయ్యా, నాలో నీ జీవం నీవేలే. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.